వెల్కమ్ టు జాక్స్ ఫ్యామిలీ. డే 1 ఇవాళ మా ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడే జెతు బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నాము. జెతు బర్త్డే కోసం ఫ్లోరిడా వెళ్తున్నాము. అక్కడ కనిపించేది డౌన్ టౌన్. అది డౌన్ టౌన్ కాదు కావ్య. ఏంటి అది డౌన్ టౌన్ కాదా? అది డౌన్ టౌన్ కాదు, ఇక్కడ అప్ టౌన్ అంటారు. ఓకే, అంటే సీ లెవెల్ కన్నా సిటీ కనుక హై ఉంటే Okay. దాన్ని అప్ టౌన్ అంటారు. సీ లెవెల్ కన్నా సిటీ కనుక డౌన్ సైడ్ ఉంటే దాన్ని డౌన్ టౌన్ అంటారు. యుఎస్ లో అప్ టౌన్లు డౌన్ టౌన్లు కూడా ఉన్నాయా? యా, సిటీని బట్టి దాని ఉండే సీ లెవెల్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ట్రక్స్ చూసారా? ఇక్కడ ట్రక్స్ చాలా హెవీగా ఉంటాయి. బాడీ చూస్తేనే కొంచెం స్కేరీగా ఉంటుంది. సో దానికి దూరంగా వెళ్ళడమే ప్రిఫర్ చేస్తాం. ఇది మనం చికాగోతో పోలిస్తే చాలా చిన్నదే. బుజ్జి, ఆ సపరేట్ లైన్స్ ఏంటి? అవి ఎక్స్ప్రెస్ లేన్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళకి చార్లెట్ కొంచెం చిన్న సిటీ కాబట్టి ఓకే, వీళ్ళకి హైవేస్ ఉన్నాయి కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో జనాలు కొంతమంది ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ లైన్స్ అనమాట. అవి పెయిడ్ లైన్స్. ఇవి మనం వెళ్ళేది ఫ్రీ వే అనమాట. ఇది దీనిలో టోల్ ఏమి ఉండదు, దాంట్లో టోల్ ఉంటుంది. అదే డిఫరెన్స్. ఇవాళ ఆఫ్టర్నూన్ మా లంచ్ అనన్యకి జెతుకి పప్పు, మాకు యమ్మీ వంకాయ బిర్యానీ అండ్ రైతా, అలసందల వడ. బిర్యానీ ఎలా ఉంది? సూపర్. అనన్య ఎలా ఉంది? ఇప్పుడు మేము లంచ్ కాగాము. ఇక్కడ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. సో మన ఇండియాలో హైవేస్ మీద డాబాలు ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి రెస్ట్ తీసుకొని వెళ్తాం కదా. ఇక్కడ ఎలా అంటే కొన్ని ఎగ్జిట్స్ ఉంటాయి, ఇలా రెస్ట్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఎగ్జిట్స్ ఏంటంటే కొంచెం అంటే ఊరు లోపలికి వెళ్తే వీ విల్ హ్యావ్ రెస్టారెంట్స్ అలా ఉంటాయి అనమాట. అలా కాకుండా రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. సో ఇట్లా హైవే ఉంటుంది, ఇలా ఎగ్జిట్ ఉంటుంది. చూసారా, జస్ట్ అందరూ ఇక్కడ పెద్ద ట్రక్స్ అయితే ఏమి, కార్లు అయితే ఏమి, అందరు ఇట్లా రెస్ట్ తీసుకుంటారు. జస్ట్ మీకు అలా ఒకసారి చూపిస్తున్నా. రెస్ట్ ఏరియాస్ కూడా కొన్ని సూపర్గా ఉంటాయి, కొన్ని యావరేజ్గా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం మిక్స్డ్ అనమాట. సో చక్కగా చెట్ల కింద కూర్చొని తినడానికి బాగా హట్స్ వేసి నీట్గా ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. మనకి ఏదైనా కూల్ డ్రింక్స్ కావాలన్నా, వాటర్ బాటిల్స్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా ఇక్కడ ఉంది. అక్కడ ఎదురుగా ఇంకో హట్ చూసారు, అక్కడ రెస్ట్ రూమ్స్ అలా కూడా ఉండొచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట యూఎస్లో రెస్ట్ ఏరియాస్. నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ఒక్కొక్క ఇలాగే ఉండాలనుకునే లేదు. కొన్ని దగ్గరలో ఇంకా సూపర్గా ఉంటాయి, కొన్ని దగ్గరలో ఇంకా వర్స్ట్గా కూడా ఉంటాయి, కొన్ని దగ్గరలో బాగుంటాయి, ఇలా యావరేజ్గా ఉంటాయి. యా, చెప్తూ చెత్త బాబు. జెత్తు బాబు అప్పు తిన్నాడా? జెత్తు అప్పు తిన్నావా? జెత్తు అప్పు తిన్నావా? అప్ప అప్పు తిన్నావా జెత్తు బాబు? మా జెత్తు బాబు ఇందాక దాకా కార్లో మంచి స్లీప్ వేసి లేసి ఇప్పుడు అప్పు తిన్నాడు. అమ్మ జెత్తు, నువ్వు ఈ పజిల్ని సాల్వ్ చేస్తావా? Do it. అనన్యకి కాసేపు ఆ పజిల్ గేమ్ ఇచ్చాము. సో తను బాగా ఎంజాయ్ చేసింది. ఆ పజిల్ గేమ్లో వాళ్ళు కార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ కార్డ్స్ ప్రకారంగా పజిల్ని సాల్వ్ చేయాలి. సో బేబీస్కి యూస్ఫుల్ గేమే, బాగా యూజ్ అయింది. అనన్య కాసేపు దాంతో బాగా ఎంగేజ్ అయింది, బాగా ట్రై చేసింది. నైస్ గేమ్. ఫైనల్గా ఫ్లోరిడాకి రీచ్ అయ్యాము. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 8 o'clock అయింది.